ఈ వీడియోలో బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలు చాలా రికార్డులే బ్రేక్ చేశాయి. ఇండస్ట్రీస్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. 200, 300, 400, 500 రోజులైన సినిమాలు కూడా ఉండడం మరో రికార్డ్. ఈ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1, మంగమ్మ గారి మనవడు. టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలలో ఇదొకటి. బాలయ్యకు సింగిల్ హీరోగా తొలి ఇండస్ట్రీ ఫిలిం ఇది. చాలా సెంటర్స్లలో డబుల్ ప్రాఫిట్ను అందించింది మూవీ. సాంగ్స్, స్క్రీన్ ప్లే, సెంటిమెంట్ ఇలా ప్రతిదీ ఆకట్టుకోవడంతో సక్సెస్ అయితే సాధించింది. 500 రోజులాడిన తొలి బాలకృష్ణ ఫిలిం ఇది. నెంబర్ 2, ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ, రాధా, విజయశాంతి కాంబోలో తెరకెక్కింది ఈ ఫిలిం. పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. తొలివారం ₹1 కోటి కలెక్ట్ చేసి స్టన్నింగ్ రికార్డులైతే నెలకొల్పింది. బాలయ్యకు మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ముద్దుల కృష్ణయ్య. కమర్షియల్గానూ సక్సెస్ అయితే సాధించింది. 28 సెంటర్స్లలో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. షిఫ్ట్లతో కలుపుకొని ఓ సంవత్సరం ఆడడం మరో రికార్డ్. ఈ ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు అంటూ చాలానే నెలకొల్పింది. నెంబర్ 3, మువ్వ గోపాలుడు. బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ ఇది. అటు క్లాస్లో, ఇటు మాస్లో మంచి గ్రాస్ అయితే రాబట్టింది మూవీ. బాలయ్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్గా నిలిచింది. నెల్లూరు, వైజాగ్, విజయవాడ లాంటి చాలా ఏరియాస్లో హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ. నెంబర్ 4, ముద్దుల మామయ్య. ఫుల్ లెంత్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. వండర్ఫుల్ రికార్డ్ నెలకొల్పి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. 1989లో టాలీవుడ్లో 3 సినిమాలు ఇండస్ట్రీస్గా నిలిచాయి. అందులో ఈ ముద్దుల మామయ్య ఒకటి. రిమిక్ మూవీ అయినా కానీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. బాలకృష్ణకు మరింత స్టార్టప్ను పెంచిన చిత్రం ఇది. నెంబర్ 5, భారతంలో బాలచంద్రుడు. బాలయ్య కెరియర్లో మోస్ట్ హైపుడ్ మూవీ ఇది. బాలయ్య, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ కథలో డెప్త్ లేకపోవడంతో ఫ్లాప్ అయితే అయ్యింది మూవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఈ కాంబోలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన చిత్రమిది. నెంబర్ 6, బాలగోపాలుడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో రిలీజ్ అయింది మూవీ. హీరో కళ్యాణ్ రామ్ టాలీవుడ్కి బాలనటుడిగా పరిచయమైంది ఈ మూవీతోనే. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచింది. చాలా ఏరియాస్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది మూవీ. నెంబర్ 7, ముద్దుల మేనల్లుడు. బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఓ తమిళ మూవీకి రిమిక్గా తెరకెక్కింది ముద్దుల మేనల్లుడు. 1990 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది మూవీ. ఈ 7 సినిమాలతో పాటు విక్రమసింహ భూపతి, బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో 8th మూవీగా తెరకెక్కింది. జానపద చిత్రంగా తెరకెక్కి 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత చాలా కారణాల వల్ల ఈ ఫిలిం మిగతా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. అలా చేసుకొని ఉంటే 8 సినిమాలు ఈ కాంబోలో వచ్చేవి. ఈ 7 సినిమాలలో భారతంలో బాలచంద్రుడు ఒకటి. ఫ్లాప్ అయింది. 2 సినిమాలు ఇండస్ట్రీస్గా నిలిచాయి. మిగతా 4 సినిమాలలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్గా, మరో 2 సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.